ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ఆయన సొంత నియోజకవర్గమైన పులివెందులలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఏదైతే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా పెనుగాలులకి దెబ్బతిన్నటువంటి అరటి పొలాన్ని సందర్శించి అందులో భాగంగా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా పట్టించుకోవట్లేదు, రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి నిధులు కూడా జమ చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సో నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గంలో అరటి రైతులకు సంబంధించి దెబ్బతిన్న పొలాలని అన్ని చూసి కూడా రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసలుకి రైతు భరోసా ఇవ్వట్లేదు, దానితో భాగంగా అసలు రైతులను పట్టించుకోవట్లేదు, వీళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవాలి, లేదంటే మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా నేను నెలలోపేస్తానని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు? మనకి గ్రామాల్లో చాలా పాపులర్ సామెత ఒకటి ఉంది, నక్కబోయిన తర్వాత బొక్క పట్టుకున్నారు అని చెప్పని. అంటే ఒక నక్క అంటే చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది, ఆ ఫెన్సింగ్లో నుంచి ఎక్కడో ఒక దగ్గర బొక్క పెట్టుకొని వచ్చి ప్రతిరోజు దాని పని ముగించుకొని వెళ్తుంది. ఓకే. ఆ మేకల మందలో రోజు ఒక పిల్లని చంపుకొని వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పట్టుకున్నారు బొక్కని. ముందే పట్టుకుంటే దాని లోపలికి రాకుండా కట్టడి చేస్తుంటే ఈ నష్టం జరిగేది కాదుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ళు ఆయనకి అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళు అంతటి అధికారం ఆయనకి కట్టబెట్టడానికి చాలా కీలకంగా దోహదం చేసింది ఆయన మీద పెంచుకున్న నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఇరువురు రాయలసీమ వాసులు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ఓన్ చేసుకుంది. మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లుంటే 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అంతటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకొని ఆయనకి బలంగా మారిన రాయలసీమ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిన రాయలసీమ రైతాంగం, రాయలసీమ ప్రజలు ఇటువంటి నాయకుడిని కాదు మనం కోరుకుంది. ఇతనికి ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత 49 సీట్లు ఇచ్చిన స్థాయి నుంచి 7 సీట్లకు పరిమితం చేశారు. 1/7 షేర్. 7 ఏళ్ళు 49. ఆయనకి గతంలో కట్టబెట్టిన 7 ఏళ్ళలో నుంచి 6 ఏళ్ళు 42 లాగేశారు అదే ప్రజలు. ఇప్పుడు ఆయనకి రాయలసీమ, పులివెందుల నియోజకవర్గం, రైతులు, కష్టాలు, కడగండ్లు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు, ఈ పదాలన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. పాలకుడిగా నిన్న ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నువ్వే న్యాయం చేస్తున్నట్టయితే ఇవాళ నీకెందుకు గతి పట్టేది? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి, అధికార పార్టీని ప్లీజ్ మా నాయకుడు కారు అసెంబ్లీలోకి అలో చేయండి అని చెప్పని బతిమలాడుకునే దుస్థితి కర్మ ఎందుకు పట్టేది? 2019 ఎన్నికల నాడు అంతటి నమ్మకం నీ మీద ఎందుకు కనపరిచారు? నువ్వు గనక రాయలసీమ బిడ్డగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగ్గా ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి సక్రమంగా సకాలంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తావు. రాయలసీమ రైతాంగ అవసరాల పట్ల అవగాహనతో చంద్రబాబు నాయుడు గారి కన్నా మెరుగైన పాలసీస్ అమలు చేస్తావు, మెరుగైన లైఫ్ స్టాండర్డ్స్ పెంచగలుగుతావు అని చెప్పని నమ్మారు. కానీ పాలకుడిగా నువ్వేం చేసావు? ఇవాళ రైతుల మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తా, ఇన్పుట్ సబ్సిడీ 4 రోజుల్లో ఇస్తా, కానీ 3 ఏళ్ళు మీరు ఓరు పట్టండి, ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నావని ప్రకృతి కళ్ళు మూసుకోదు, రైతాంగ కష్టాలు కళ్ళు మూసుకోవు, ప్రభుత్వ స్పందన కళ్ళు మూసుకోదు. కష్టాల పట్ల, కన్నీటి పట్ల స్పందించే ప్రభుత్వం కాబట్టే 25,000 ఉన్న ఇన్పుట్ సబ్సిడీని 35,000 వాళ్ళు పెంచారు. ఆ విషయం నీకు తెలియలే. ఇన్పుట్ సబ్సిడీ పెంచాలి అని చెప్పని నువ్వు అక్కడ రైతుల ముందు డిమాండ్ చేస్తున్న సందర్భంగా అక్కడ నీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ అధికారి స్పష్టం చేసింది, నీకే స్పష్టం చేసింది, సార్ 25,000 ఉన్న ఇన్పుట్ సబ్సిడీని 35,000 చేసింది ప్రభుత్వం అని చెప్పని. మనకి మీడియా ఛానల్స్లో నేను ఉదయం ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళాను. ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈయన పరామర్శ వీడియో చూస్తే ఒక్క రైతు లేడు. కష్టాల్లో ఉన్న పంట నష్టం జరిగిన రైతులను పరామర్శించడానికి తన శ్రేణులు, కార్యకర్తలు తెల్ల కద్దరు చొక్కాలు వేసుకొని ఇస్త్రీ మడతలు నలగకుండా వాళ్ళతోటి పర్యటిస్తున్నాడు ఆయన.
కన్నీళ్ల పాలైన రైతులను కాదు పరామర్శించాల్సింది వీళ్ళని, ఈ శ్రేణుల్ని. గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున మిచిగాంత్ అనే ఒక తుఫాన్ వచ్చింది. చివర్లో ఖరీఫ్ పంట దెబ్బతింది. ఆ దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన. ఎలా వెళ్ళాడు? రెడ్ కార్పెట్ వేసి, ఒక డయాస్ ఏర్పాటు చేసి, బ్యారికేడ్లు పెట్టి దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించడానికి, ఆ దెబ్బతిన్న రైతులకి ఇస్త్రీ చొక్కాలు వేసి, మెడలో గుర్తింపు కార్డులు వేసి, ఆ బ్యారికేడ్లు అవతల ఆయన నిలబడితే ఈయన డయాస్ మీద ఉండి వాళ్ళని పరామర్శిస్తాడు. అంటే చెమటబట్టిన రైతుని పరామర్శించడానికి ఈయనకి చిన్నతనం. ఆ రైతు క్షేత్రంలోకి వెళ్ళి ఆ బురదలో నిలబడి ఆ రైతుని పరామర్శించితే ఈయన ప్రెస్టేజ్కి భంగం. నిన్న కూడా అంతే, పేరుకి పరామర్శ, కానీ ఆ వీడియోలో నాకు ఒక్క రైతు కనపడలా. అసలు పరామర్శించే నైతికత ఈయనకి ఎక్కడుంది? అదే పులివెందుల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ నియోజకవర్గానికి సంబంధించిన హార్టికల్చర్ రైతులు, చీనీ రైతులు, అరటి రైతులు ఎండాకాలం నీటి సంక్షోభం ఎదుర్కొంటా ఉన్నాము, ట్యాంకర్లతో నీళ్లు తరలించి తోటలను కాపాడుకోవాల్సి వస్తుంది, అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది, పెట్టుబడి పెరిగిపోతూ ఉంది, రేపు వ్యవసాయం గిట్టుబాటు కాదేమో అని వాపోతున్న పరిస్థితుల్లో ఇవాళ వైసీపీలో ఉన్నాడు సతీష్ రెడ్డి గారు, అప్పుడు తెలుగుదేశం నాయకుడు. ఆయన ఆ రైతుల్ని ప్రతినిధి బృందంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వారి ఆవేదన ఆలకించి, మీరు ఒక పని చేయండి, మీ తోటలను కాపాడుకోవాలి కదా, ట్యాంకర్లతో తోలుకుంటున్నారు కదా, ఆ ట్యాంకర్ల ఖర్చు ప్రభుత్వ పరంగా మేము భరిస్తాం, మీరైతే తోటలను కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. మరి తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే నియోజకవర్గానికి సాగునీరు అందించే గండికోట రిజర్వాయర్ పూర్తయింది, నీళ్లు కూడా నిల్వ ఉన్నాయి. కానీ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పాలనా హయాంలో ఆ రిజర్వాయర్ నుంచి రైతు పొలానికి బారే పిల్లకాలువల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం 5 ఏళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ ఈ రోజుకి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, రైతు పొలానికి ఆ నీరు చేరట్లా. ఎవరిది ఆ దుర్మార్గపు పాలన? కళ్ళ ముందున్న నీళ్లు పొలానికి రాని దుస్థితి కల్పించాడు ఈ రోజుకి. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రాయలసీమలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే అక్కడ అద్భుతాలు సృష్టించవచ్చు. అలా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే డ్రిప్ ద్వారా సాధ్యం. డ్రిప్ ద్వారా హార్టికల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది, రైతులకు అధిక ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. సాంప్రదాయ వ్యవసాయానికి కావాల్సినంతటి నీటి లభ్యత లేదు కాబట్టి హార్టికల్చర్ని ప్రమోట్ చేద్దామని చెప్పని 90% సబ్సిడీతో 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇచ్చారు. ఈయన పాలనా హయాంలో 4 ఏళ్ళు ఒక్క ఎకరానికి ఇవ్వకుండా 5వ సంవత్సరం మాత్రం 2 లక్షల ఎకరాలకు ఇచ్చారు. ఇది ఆ రాయలసీమ ప్రజలకి, ఆ కడప జిల్లా ప్రజలకి, ఆ పులివెందుల ప్రజలకి ఆ వాస్తవం తెలీదా? జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? మోర్ పర్టికులర్లీ రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్లు ఖర్చు పెడితే, ఈ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి, గాలేరు నగర్కి, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకి, వీటికి అన్నిటికీ కూడా అద్భుతమైన కేటాయింపులు ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేస్తే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తిప్పి కొడితే 2,500 కోట్లు ఖర్చు పెట్టాల. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతం గుండ్రావతి, వేదావతి, గుండ్రేవుల రిజర్వాయర్ల నిర్మాణం చేయకుండా, ఆ ప్రాజెక్టులు టేకప్ చేయకుండా నిర్లక్ష్యం చేసిన పర్యవసానం ఆనాటి నుంచి ఈనాటికి వలసల మీద కొనారిల్లుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ రంగం గురించి, రైతాంగ సమస్యల గురించి మాట్లాడే నైతికత ఉందా? కష్టాల్లో ఉన్న రైతులు ఈరోజు గుర్తుకొచ్చారు ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున అదే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే ఈయన ప్రభుత్వ నిర్వాహకం వల్ల బ్రీచ్ అయింది. ప్రాజెక్టు నిర్వహణకి 5 కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ చెయ్యని పర్యవసానం ప్రాజెక్టు గేట్లు ఆపరేట్ కాక, ఒక పక్క వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవబోతుందో ప్రభుత్వానికి ముందస్తు అంచనాలు ఉన్నాయి. అన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే పూంచా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల్లో ఎంత వరద రాబోతుంది అనేది సిడబ్ల్యూసి నుంచి ముందస్తు అంచనాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రాజెక్టు స్థాయిని మించి వరద వస్తున్నప్పుడు గేట్లు ఎత్తిపెట్టుకోవాలి. కానీ ఆ గేట్లు ఆపరేట్ కాలా. ఎందుకు ఆపరేట్ కాలేదు అని అంటే ఆ ఆపరేషన్కి కావాల్సిన నిధులు, మెయింటెనెన్స్ కోసం నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేయని పర్యవసానం ఒక ప్రాజెక్టు మొత్తం బ్రీచ్ అయిపోయింది, కొట్టుకుపోయింది. ప్రాజెక్టు 6 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి, 46 విలువైన ప్రాణాలు పోయినాయి, 1000 ఎకరాలు ఇసుక మెటల్లో కప్పబడింది. అలా కప్పబడితే నవంబర్ 19, 2021 ఇన్సిడెంట్ జరిగితే 13 రోజుల తర్వాత తీరిగ్గా డిసెంబర్ 2వ తారీఖు ఈయన పరామర్శకు వెళ్ళాడు అక్కడికి.
46 ప్రాణాలు కోల్పోయిన తన జిల్లా ప్రజలు, 78 నుంచి వీళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలు కష్టాల పాలవుతూ ఉంటే 13 రోజుల తర్వాత పర్యటనకి వెళ్ళాడు, పరామర్శకు వెళ్ళాడు. ఆ ప్రాంత రైతు వీరారెడ్డి గారు అని చెప్పని బాధితుడు, ఆయన సహాయ పునరావాసాలు సక్రమంగా సకాలంలో ఏర్పాటు చేయండి అని చెప్పని అర్థించడానికి ఆయన కుమార్తెతో పాటు తాడేపల్లి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వాల. తిరిగి తిరిగి విసిగి వేశారు ఆయన. ఈయన ఎక్కడ పర్యటిస్తుంటే, ఎక్కడ ఏ ప్రోగ్రాంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒక్క 2 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పని పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించాడు. ఈయనకి రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఈయనకి రాయలసీమ పట్ల, పులివెందుల పట్ల, కడప జిల్లా పట్ల మమకారం ఉందా? రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉందా? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం చేశారు, వ్యవసాయానికి ఈయన ఏం చేశాడు అనేది రైతాంగానికి ఒక స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట రైతాంగానికి ఇచ్చారు. హార్వెస్టర్లు, బేలర్లు, రోటవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు సబ్సిడీ మీద రైతాంగానికి ఇచ్చారు. అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇచ్చారు. 90% సబ్సిడీతో లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అగ్రికల్చర్ మెకనైజేషన్ లేదు, సబ్సిడీలు లేవు, డ్రిప్ పరికరాలు లేవు, ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదు. 2021-22 కన్నా 2022-23 ఖరీఫ్కి వచ్చేటప్పటికి 34% నుంచి 94% కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినాయి. ఫర్టిలైజర్ అన్ని స్థాయిల్లో కనీసం మాత్రం క్రాస్ సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేయాల. రైతాంగానికి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూ ఉంటే, రైతాంగానికి పెట్టుబడి పెరిగి తగిన ఆదాయ వనరులు కుంచుకుపోతుంటే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకృతి వైపరీత్యంలో కొద్దిపాటి నష్టం జరిగింది అని చెప్పని, కొద్దిపాటి నష్టం కాదు, ఆ రైతుకి పెద్ద నష్టమే, కానీ మొత్తం రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు ఒక స్మాల్ పాకెట్లో జరిగింది ఆ నష్టం. ఆ ప్రాంతంలో పర్యటించి ఆ ప్రాంతానికి కూడా తన బంధువు ఎవరో చనిపోతే బెంగళూరు నుంచి వచ్చాడు, అక్కడికి వచ్చాడు కాబట్టి వాళ్ళ పరామర్శకు వెళ్ళాడు. లేదు అంటే అన్నమయ్య ప్రాజెక్టు లాగానే ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినట్టు 1 నెలకో 2 నెలలకో ఎప్పుడు ఆయన తిరిగి దొరికినప్పుడు షెడ్యూల్ చేసుకునేవాడు. లేదు అని అంటే అసలు వాళ్ళ మొహం కూడా చూసేవాడు కాదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వ్యవసాయం పట్ల మమకారం ప్రదర్శించో, రైతాంగం పట్ల ప్రేమ కురిపించే ప్రయత్నం చేసినా ఆయన నైజం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి అనేది రాష్ట్రానికి, రైతాంగానికి, పులివెందుల ప్రజలకి, కడప జిల్లా ప్రజలకి, మొత్తం రాయలసీమకు కూడా ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇటువంటి స్థితిలో ఈయన ఇంకా ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని కుప్పగంతులు వేసే ప్రయత్నం చేసినా పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.